నాకైతే నిజంగా అన్యాయం అనిపించింది. ఇమ్మాన్యుయల్ థర్డ్ పొజిషన్‌లో ఉండడానికి అర్హుడు అనిపించింది. ధీమన్ ఈజ్ ఆల్సో వండర్‌ఫుల్ ప్లేయర్. కానీ ఎందుకో అనిపించింది. మీకేమనిపించింది? మీ ఉద్దేశ్యం ఏంటి? ఇమ్మాన్యుయల్ ఫోర్త్ పొజిషన్‌లో ఉండి ఎలిమినేట్ అయిపోవడం అనేది న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది. అంటే ఆడియన్స్ సరిగ్గా ఎంచుకోలేదు ఓట్స్ అని అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపించింది? న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది. మీరు రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. మొన్నటి వరకు కూడా ఈ వీక్ ముందు కూడా ప్రతి నామినేషన్స్లో, అంటే వచ్చింది తక్కువ నామినేషన్స్, అదే అతని బిగ్గెస్ట్ నెగిటివ్. నామినేషన్స్లో ఉండకుండా పారిపోవడమే అతని బిగ్గెస్ట్ నెగిటివ్. మిగతా అన్ని పాజిటివ్స్. టాస్క్ తీస్తాడు, ఎంటర్టైన్మెంట్ తీస్తాడు, అవసరం అందరిని అర్థం చేసుకుంటాడు. కొన్నిసార్లు గుంటనక్కలా ప్రవర్తించాడు, కాదంట్లా. అంటే కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి మనుషులు. అట్లాగే ఇమాన్యుయల్లో కూడా ఉన్నాయి, డీమన్లో ఉన్నాయి, తనుజలో ఉన్నాయి, కళ్యాణ్లో ఉన్నాయి, సంజనాలో ఉన్నాయి, మనలో ఉన్నాయి, మీలో ఉన్నాయి, నాతోలో ఉంటాయి, మన నాలో కూడా ఉంటాయి. సో ఇది కదా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మూడో స్థానానికి రాగలుగుతాడు. 3 నుంచి నెమ్మదిగా తనుజాకి పోటీ ఇస్తాడు, కళ్యాణ్ పోటీ ఇస్తాడు అనుకున్న ఇమాన్యుయల్ ఫోర్త్ పొజిషన్లో బయటకు వెళ్ళిపోవడం అనేది రియల్లీ బిగ్గెస్ట్ షాక్. అయితే కామనర్స్ని కావాలని లాస్ట్ 3 వరకు తీసుకురావడం కోసమే ఇమ్మాన్యుయల్ని తొక్కేశారు అనేటువంటి నెరేటివ్ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో బాగా బిల్డ్ అవుతుంది. మనం ఏం దాన్ని సపోర్ట్ చేయట్లా, బట్ బిల్డ్ అవుతుంది, మాట్లాడుకుంటున్నారు, ఒక టాక్ నడుస్తుందని చెప్తున్నాను మీకు. అంతే, నేను అది కరెక్ట్ అనట్లా, రాంగ్ అనట్లే, జనం అట్లా మాట్లాడుకుంటున్నారు ట్విట్టర్ చూస్తే. ఎందుకంటే ఇద్దరు కామనర్స్ లాస్ట్ దాకా తీసుకొచ్చాము అంటే మా షో చాలా గొప్పది, కాబట్టి కామనర్స్ అందరూ అప్లై చేసుకోండి అని జెన్జీ పీపుల్ని ఇంటరాక్ట్ చేయడానికి. కళ్యాణ్ చిన్న వయసు వాడే జెన్జీ పర్సనే, ఏజ్ ఫ్యాక్టర్. డీమన్ పవన్ కూడా జెన్జీ కుర్రాడే. సో ఈ జెన్జీ కుర్రాళ్ళందరిని అట్రాక్ట్ చేయడానికి మొన్న మీకు అగ్ని పరీక్ష 1 జరిగినప్పుడు 50,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఆ ప్రోగ్రామ్ జరిగిందని కూడా ఎవరికి తెలియదు, టీవీలో రాలేదు, జియో హాట్స్టార్లో చాలా తక్కువ మంది చూసారు. మనం అంటే బిగ్ బాస్ ఫాలో అవుతాం కూడా చూసాం. కానీ నెక్స్ట్ టైం 50,000 అప్లికేషన్స్ కాదు, ఈజీగా 10-15 లక్షలు వస్తాయి మీకు. టీవీలో కూడా వేస్తారు, టీఆర్పీ కూడా బ్రహ్మాండంగా వస్తుంది. జియో హాట్స్టార్ వాడు అగ్ని పరీక్షకి ఎక్కువ యాడ్లు వేస్తాడు ఈసారి, చూసుకోండి, ఖచ్చితంగా జరుగుద్ది, ఇది డౌటే లేదు. సో అందువల్ల కామనర్స్ని ఇక్కడ పెట్టడం కోసం ఇమాన్యుయల్ని ఫోర్త్ ప్లేస్కి తోసేశారు అనే ఒక ఎలిగేషన్ బయట నడుస్తుంది. అది కనుక ఇమాన్యుయల్ నమ్మితే మాత్రం ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అదేంటంటే ఇతను జబర్దస్త్ అతను కదా, జబర్దస్త్లో ఉండి అవినాష్ లాంటి వాళ్ళందరూ జబర్దస్త్ అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొస్తారు షోకి. షో కోసం వాళ్ళు రెమ్యునరేషన్ అది మాట్లాడుకుంటారు. దాంతోపాటు బిగ్గెస్ట్ సైన్ ఏం చేయించుకుంటారంటే అగ్రిమెంట్, ఈ షో అయిపోయిన తర్వాత మా టీవీకి సంబంధించిన కామెడీ ప్రోగ్రామ్సే చేయాలి, వేరే దానికి వెళ్ళకూడదు. సో అక్కడ ఉన్న జబర్దస్త్ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకుని వస్తారు వీళ్ళు. క్యాన్సిల్ చేసినప్పుడు అక్కడ వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. సో ఆ పేమెంట్ కూడా మా టీవీ వల్లే కడతారు, అయితే ఇక్కడ పే చేస్తే వాళ్ళు కడతారు, అట్లా ఉంటుంది అక్కడ షోకి వెళ్తే. ఇక్కడ ఏమైందంటే ఇమాన్యుయల్ ఫీలింగ్ లైక్ బ్యాక్ స్టాబ్డ్. ఇది కనుక నిజమైతే ఇంత మంచి ఎంటర్టైనర్ని మా టీవీ మిస్ చేసుకుంటుంది. ఇలా కనుక ఇమాన్యుయల్ ఫీల్ అయితే ఇదంతా నిజం, ఈ నెరేటివ్ నిజం అని ఇమాన్యుయల్ కనుక ఫీల్ అయితే, కామనర్స్ కోసం తనను తొక్కేశారని ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటాడు. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి కోర్టుకి వెళ్తాడు, లేదా కొంత అమౌంట్ కట్టాలి క్యాన్సిల్ చేసుకుంటే అని ఉంటుంది. ఆ అమౌంట్ని తనకు వచ్చినటువంటి ఇన్ని వారాలు ఉన్నాడు కదా, వారానికి ఈజీగా అతనికి రోజుకి 20,000 వరకు ఇవ్వచ్చు మేబీ. సో వారానికి అయితే 140,000 వస్తుంది. మాట్లాడంటే 140,000 ఇన్ని వారాల పాటు 10 వారాలు వేసుకుంటే ఎంత వస్తుంది? ఈ అమౌంట్ మొత్తాన్ని తీసుకొచ్చి మా టీవీలకు పే చేసైనా సరే ఈ కాంట్రాక్ట్ని రద్దు చేసుకుని మళ్ళీ జబర్దస్త్కి వెళ్ళిపోవాలనే ఒక సీరియస్ డెసిషన్ ఇమాన్యుయల్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. తీసుకుంటున్నాడు అంట్లా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అతను కనుక ఆ నేరేటివ్ నమ్మితే. ఏంటా నేరేటివ్? కామనర్స్ని లేపడం కోసం, నెక్స్ట్ టైం నుంచి కామనర్స్ జెన్జీ వాళ్ళ తెగ ఎదురు చూడడం కోసం, ఈ షో కోసం ఇమాన్యుయల్ని ఫోర్త్ పొజిషన్ నెట్టేశారు అనేది కనుక నిజమైతే ఖచ్చితంగా ఇది చాలా పెద్ద దెబ్బ అవుతుంది, చాలా పెద్ద డిస్కషన్ అవుతుంది. మీకేమనిపించింది కామెంట్ చేయండి.